హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. ఫస్ట్ గుత్తి వంకాయ కూర చేసుకోవడానికి వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, గొడ్డు కారం, ఇంకా సాల్ట్ వేసుకున్నానండి. నేను పచ్చి కరివేపాకు వేసుకుంటే ఈ కారం టేస్ట్ అయితే బాగుంటుంది. దాన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వంకాయలు కూడా ఇట్లా చీలికల్లాగా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఆ కారంలో వెన్నపూస అయితే వేసి కలిపేసి ఈ కాయల్లో అయితే స్టఫ్ చేసేసి పెట్టేసుకున్నానండి నేను. తర్వాత తాలింపు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. దీనికి ఉల్లిపాయ మరీ 1, 2 కాదండి, కనీసం ఒక 3 ఉల్లిపాయలు వేసానండి నేను అరకిలో వంకాయలకి. తర్వాత ఆ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనవసరం లేదండి. ఎర్రగా వేగితే కనుక లాస్ట్కి వచ్చేసరికి మాడిపోతుంది కూర, అదే ఉల్లిపాయ మాడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం వేగిన తర్వాత ఈ వంకాయలన్నీ పేర్చేసుకొని జాగ్రత్తగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకొని కలుపుకోవాలి. కారం మిగిలింది కదండి, ఆ కారం కూడా వేసేసాను.